ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేదు. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. సిట్ వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకున్నారు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందే ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కి సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఒకటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే, కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల. అక్కడ ఏదన్నా ఉండి దానికి లింక్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఏదైతే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కి సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము, చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము, రికార్డులన్నీ మాయం చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది. మా హయాంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నా, అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి, రోజుకు 10 కథలు. ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్కి పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్లో వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము, పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలే. ఎందుకంటే అది రియల్ స్కామ్ కాబట్టి స్కామ్ను అనర్థం చేయడం ఎట్లా అనేది దాని వైపు దృష్టి పెట్టారు. ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది ఇక దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుస పెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానళ్ళు 2, 3 వాటిలో ఉన్న వాటిలో అవి అంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది.